అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై ఊహించని రీతిలో టారిఫ్లు దెబ్బకొట్టారు. ఒకవైపు భారత్ తమ వాణిజ్య భాగస్వామి అని పేర్కొంటూనే మరోవైపు సుంకాల భారాన్ని మోపారు. భారత్ తమ ఉత్పత్తులపై సగటున 52% సుంకం విధిస్తుండగా అమెరికా 26% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం భారత్ లోని పలు కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపనుందని భారత్ లోని కొంతమంది విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఫార్మా వంటి రంగాలు ఈ టారిఫ్ల ఒత్తిడిని ఎదుర్కొనున్నాయని అంచనా వేస్తున్నారు. మరి ఆ రంగాలు ఏమిటి, ఏ విధంగా ప్రభావం చూపుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. 1 వ్యవసాయం, 2 డైరీ, 3 సీ ఫుడ్. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ విశ్లేషణ ప్రకారం ట్రంప్ టారిఫ్ల వల్ల వ్యవసాయ రంగ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత రొయ్యలు, ఇతర సీ ఫుడ్ ఉత్పత్తులకు అమెరికా ప్రధాన దిగుమతి మార్కెట్ గా ఉంది. 2024లో అమెరికాకు చేపలు, ప్రాసెస్ సీ ఫుడ్ ఎగుమతుల విలువ $2.58 బిలియన్ గా నమోదైంది. కొత్త సుంకాలతో ఈ ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్ లో భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో డిమాండ్ ఊహించిన స్థాయిలో ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ నిర్ణయంతో డైరీ ఉత్పత్తులపై సుంకాలు 38.23% పెరగనున్నాయి. దీంతో అమెరికాలో భారత వెన్న, నెయ్యి, పాలపొడి ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం భారత్ నుండి అమెరికాకు $181.49 మిలియన్ల విలువైన డైరీ ఎగుమతులు జరుగుతున్నాయి. అదే విధంగా ప్రాసెస్డ్ ఫుడ్, కోకో, చక్కెర ఎగుమతులపై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. టెక్స్టైల్స్, బంగారం భారత్ నుంచి ప్రతి సంవత్సరం $11.88 బిలియన్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. కొత్త టారిఫ్లతో వీటిపై సుంకం 13.32% చేరనుంది. దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు భారీగా పెరగనున్నాయి. అలాగే జౌళి రంగంపై కూడా గణనీయమైన ప్రభావం పడనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి $9.6 బిలియన్ విలువైన దుస్తులు, టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్ అమెరికాకు ఎగుమతయ్యాయి. భారత్ మొత్తం టెక్స్టైల్ ఎగుమతుల్లో 28% అమెరికాకు చేరుతుంది. పాదరక్షల రంగంపై కూడా టారిఫ్ల ప్రభావం కనిపించనుంది. భారత్ నుంచి $457.66 మిలియన్ విలువైన ఫుట్వేర్ ఉత్పత్తులు అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తుంది. అమెరికా, భారత్ మధ్య సుంకాల వ్యత్యాసం 15.56% ఉంది. దీంతో అమెరికా మార్కెట్ లో భారత చెప్పుల ధరలు పెరగనున్నాయి. ఫలితంగా కస్టమర్లు ఇతర దేశాల ఉత్పత్తులను ఎంచుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్, టెలికాం రంగాల విషయానికి వస్తే 2024లో భారత్ నుంచి $14.39 విలువైన ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. టారిఫ్ల పెంపులో అమెరికా మార్కెట్ లో భారత్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. అదే సమయంలో బాయిలర్లు, టర్బైన్స్, కంప్యూటర్ల వంటి ఉత్పత్తుల ధరలు కూడా ఖరీదైనవిగా మారనున్నాయి.